హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బాల వ్యాకరణం గురించైతే సంధి పరిచ్ఛేదం గురించి నేర్చుకుంటున్నాం గదా! ఇక మిగతా భాగాన్నయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. మనం ఇప్పటిదాకా తెలుగు సంధులైనటువంటి ఉత్వసంధి, హిత్వసంధి, అత్వసంధి, యనాదేశ సంధి, గసడదవాదేశ సంధి, దురితటకార సంధి, ఆమ్రేడిత సంధి వరకైతే తెలుసుకున్నాము. ఇక మిగతా సంధుల గురించైతే తెలుసుకుందాం. ఇప్పుడు కంటిన్యూషన్‌గా మనం ఇప్పుడు గసడదవాదేశ సంధి దగ్గరైతే ఉన్నాము. ఈ గసడదవాదేశ సంధి ఏ విధంగా ఏర్పడింది అనేదైతే కొంత భాగాన్నయితే చూసాము. ఇక మిగతా భాగాన్ని చూద్దాము. ఇక మీరు ఈ బాల వ్యాకరణం అనే టాపిక్ అనేది అందరికీ కామన్. ఏపీ సెట్ వాళ్ళకి, టీజీ సెట్ వాళ్ళకి, నెట్ వాళ్ళకి, ఏపీ టెట్, డిఎస్సి ఈ తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాకరణం అనేది కంపల్సరీగా మనకి సిలబస్‌లో ఉన్న టాపిక్. అందుకనే ఈ టాపిక్‌ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ సంధ్యా పరిచ్ఛేదం గురించైతే పార్ట్ 1, పార్ట్ 2 ప్లస్ బిట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్‌ని కూడా మీరు చూడొచ్చు. ఇక సంధి పరిచ్ఛేదంలో మనకి ఫస్ట్ పార్ట్ 1 అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది పార్ట్ 2గా మిగతా భాగాన్నయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఒకటే వీడియోలో పెట్టాలి అనంటే వీడియో లెంత్ అయితే ఎక్కువవుతుంది. మీకు కూడా బోర్ అనిపిస్తది. అందుకనే ఒక వీడియో కొంత భాగాన్ని పార్ట్ 1గా, కొంత భాగాన్ని పార్ట్ 2గా ప్లస్ వీటన్నిటి సంధి పరిచ్ఛేదానికి సంబంధించి మళ్ళీ కంప్లీట్‌గా మళ్ళీ కొన్ని బిట్స్ ఈ విధంగా చేస్తున్నాను. మీకు వీడియోస్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మనము టెట్, డిఎస్‌కి సంబంధించిన తెలుగు సిలబస్ కంటెంట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా మీరు సెట్ అయినా, నెట్ అయినా, డిఎస్సి అయినా, టెట్ అయినా రాసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని విజిట్ అవ్వండి. ఛానల్‌లో మీకు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక ద్వంద్వ సమాసంలో గసడదవాలు వస్తాయి. మనకి ద్వంద్వ సమాసం అని అంటే ద్వంద్వ అంటే 2 నామవాచకాలు రావడం. ఇక ద్వంద్వ సమాసంలో కూడా మనకి గసడదవలు ఆదేశంగా వస్తాయి. ఇక ప్రథమము మీది పరుషములకి గసడదవలు ఆదేశంగా వస్తాయి అని మనం గసడదవాదేశ సంధిలో అయితే తెలుసుకున్నాం కదా! అదేవిధంగా ఇక పరుషములు అంటే మనకి కచడతపలని మీకు తెలుసు. ఇక కచడతపల స్థానంలో మనకి గజడదవలు ఆదేశంగా వస్తాయి. అదే ఈ గజడదవల స్థానంలో మనకి ద్వంద్వ సమాసంలో కూడా ఈ గజడదవాదేశ సంబంధించి పదాలు ఉంటాయి. కూరకాయలు. ఇక్కడ మనకి కూర ప్లస్ కాయ. ఇక్కడ కూరగాయలు. ఇక్కడ కాయ స్థానంలో మనకి కచట తపలలో మనకి పరుషాలలో ఉన్న కాకు బదులుగా మనకి ఇక్కడ ఏమవుతుంది? గా అనేది ఆదేశంగా వచ్చింది. ఇక్కడ కూరగాయలు అయ్యాయి. ఇక్కడ కాలు, చేతులు. ఇక్కడ ద్వంద్వ సమాసం అంటే 2 నామవాచకాలు ఉండాలి. ఇక్కడ కూరలు, కాయలు అని 2 పదాలున్నాయి కాబట్టి కూరగాయలు అనేది మనం ద్వంద్వ సమాసం. ఇక్కడ కూరయు, కాయలు అనేవి ద్వంద్వ సమాసంలో చెప్తాము. 2 నామవాచకాలు ఉంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక ద్విగు సమాసం అంటే ఒక సంఖ్య, ఒక నామవాచకం 2 ఉండాలి. ఇక కాలు, చేతులు. ఇప్పుడు కాలు అన్నప్పుడు ఇక్కడ చేతులు అన్నప్పుడు మనకి ఈ కచట్ట తపలలో చా పదానికి ఏమవుతుంది? ఇక్కడ సా రావాలి. ఇక్కడ స. ఈ చా ప్లేస్‌లో మనకి స ఆదేశంగా వచ్చింది. దీన్ని ఏమంటాం మనము? కాలు, చేతులు అయ్యాయి. ఇక్కడ కచట తపలకు గసడ దవలు ఆదేశంగా వస్తాయి. కా ఉన్నప్పుడేమో గా వస్తుంది. చా ఉన్నప్పుడు సా వస్తుంది. టా ఉన్నప్పుడు డా వస్తుంది. తా ఉన్నప్పుడు డా వస్తది. పా ఉన్నప్పుడు వా వస్తుంది. ఇక టక్కు ప్లస్ టెక్కులు. ఇక్కడ టా ఉన్నప్పుడు మనకి ఏమొస్తది? డా రావాలి. డెక్కులు వచ్చిందా? తల్లి, తండ్రి. ఇక్కడ తల్లి ప్లేస్‌లో తా ప్లేస్‌లో ధా అనేది ఆదేశంగా వస్తది. ఇక చూడండి ఆదేశము అంటేనే మనకి శత్రువులాగా రావడం. అంటే ఈ వేటకి మనకి టాకి టాలో రాకుండా
మనకి వేరే పదం ధ అనే పదము వచ్చింది. దీన్ని ఆదేశము అని అంటాం. ఇక్కడ ఆదేశము నిత్యంగా జరుగుతుంది. కూర, కాయలు అనేవి ఉండదు. కూర, కాయలు అనలేము గదా! కూర, గాయలు అని మనం అంటాము. ద్వంద్వ సమాసము. ద్వంద్వము అంటేనే 2 అని అర్థం. ఉభయ పదార్థ ప్రాధాన్యము అంటే 2 పదాలకి ప్రాధాన్యం ఉంటుంది. పూర్వపదంకుంటుంది, పరపదంకి రెండిటికి ప్రాధాన్యం ఉండాలి. 2 పదాల అర్థం ప్రధానంగా ఉంటుంది. 2 పదాలకి అర్థాలైతే ఉండాలి. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు. ఇక్కడ రాముడు అనే పదానికి, లక్ష్మణుడు అనే పదానికి 2 పదాలకి, ఉభయ పదాలకి అర్థాలైతే ఉన్నాయి. రాముడు అనే పదము ఒకటి, ఒక నామవాచకము. లక్ష్మణుడు అనేది ఒక నామవాచకము. రెండిటికి అర్థాలు ఉన్నాయి. కాబట్టి దీనిని రామ లక్ష్మణులు. ఇక్కడ రామ లక్ష్మణులు. ఇక్కడ డూలో ఇక్కడ మనకి లక్ష్మణుడు ఈ డూ ప్లేస్‌లో మనకి ఏమవుంది? లక్ష్మణుడు అనేది వచ్చేసింది. ప్రసిద్ధములైనటువంటి వేరు వేరు పదాలు ఒక పదం అవ్వడము. ఇక ధృత ప్రకృతిక సంధి, సరళాదేశ సంధి. ఇక ధృత ప్రకృతం గురించి మనము సంజ్ఞా పరిచ్ఛేదంలో తెలుసుకున్నాము. ఒకసారి మీరు ఆ సంజ్ఞా పరిచ్ఛేదాన్ని కూడా ఒకసారి అయితే చూడండి. నేను ఐకార్డ్‌లో ఇస్తాను ఆ వీడియోస్ బాల వ్యాకరణానికి సంబంధించి అవి ప్రతి ఒక్కటైతే మీరు చూడండి. వీడియోని స్కిప్ చేయకండి. మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ అయితే చెయ్యండి. ఎక్కడ మీకు అర్థం కాలేదో దాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని వివరిస్తాను. మీకు అర్థం కాని ప్లేస్‌లో మీరు 1కి 2 సార్లు అయితే చూడండి. మీకు అర్థమవుతుంది. వ్యాకరణం ఫస్ట్ చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి, వ్యాకరణం గురించి అసలు తెలియని వారికి ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు. మళ్ళీ మీరు చూస్తూ ఉంటే సెకండ్ టైం మళ్ళీ అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక ధృత ప్రకృతిక సంధి, సరళాదేశ సంధి. దీనికి ధృత ప్రకృతిక సంధి అని, సరళాదేశ సంధి అని 2 పేర్లైతే ఉన్నాయి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములు. అంటే మనకి ధృత ప్రకృతికము అంటే నే, ను, నన్ అని ఉన్నాయి కదా! ఇవి ధృతాలు. నా వర్ణాన్నే మనము ధృతము అని అంటాము. నా వర్ణాన్ని మనము ధృతము అని అంటారు. నా వర్ణం మీది, ధృత ప్రకృతం మీది పరుషములకు. పరుషములు అంటేనే మనకి కచ్చట తపలు. ఇక్కడ కచ్చట తపలకి మనకి కచ్చట తపలకి సరళములగును అనేది ఇచ్చారు. ఇక్కడ పూచెను ప్లస్ కలువలు. ఇక్కడ మనకి కచ్చట తపలు ఏ విధంగా వస్తాయి చూడండి. ఇక్కడ క, పరపదంలో మనకి క, ట, త, ప. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ పరపదంలో మనకి పరుషాలైతే వచ్చాయి. ఇక్కడ ను అనేది మనకి ధృతము. ఇక్కడ పూర్వపదంలో ఏముండాలి? ధృతం ఉండాలి. పూర్వపదంలో ఎప్పుడైనా సరే మీకు ధృతము ఉండాలి. పూర్వపదం మీరు ఒక పదముని విడదీసినప్పుడు దాంట్లో పూర్వపదంగా ధృతం ఉండాలి. నా అనే వర్ణం ఉండాలి. పరపదంలో పరుషాలు ఉండాలి. ఈడ పూర్వపదములో ధృతం ఉండి పరపదంలో పరుషాలు ఉన్నప్పుడై మనకి సరళాదేశ సంధి అవుతుంది. ఇక్కడ పూచెను గలువలు. ఇక్కడ దీంట్లో చూడండి కా ప్లేస్‌లో ఏమొచ్చింది? గా వచ్చింది. చేసెను టక్కులు. ఇక్కడ చేసెను డక్కులు. టా ప్లేస్‌లో మనకి ఏమొచ్చింది? డా వచ్చింది. ఐచ్ఛికాలు. ఇక్కడ నెగిడేను ప్లస్ తమములు. నెగిడేను ధమములు. మొగిడేను పద్మము. మొగిడేను బద్మము. ఇక్కడ పా స్థానంలో మనకి బా వచ్చింది. తత్సమాలు. ధృతము అంటే నువ్వు అని ఉత్వ విశిష్ట. న్ అనేది పొల్లు నకారంతో కూడిన పదాలు. ధృతాలు అంటేనే మనకి నో, అన్ నకారం. ఇవి రెండులతో కూడిన పదాలని మనము ధృతము అని అంటాము. పరుషాలు అంటే కచ్చడ తపలు. సరళాలు అంటే గషడ తపలు. ఇక్కడ సరళములు అగును అని ఇచ్చారు కదా మనకి. ఈ కచ్చడ తపలకి ధృతము మీది పరుషాలకి. ఈ ధృతము అంటే ఈ దీని మీద ఉన్నటువంటి
పరుషాలకి మనకి ఇక్కడ ఉన్న సరళాలు ఏకాదేశంగా వచ్చాయి. ఈ కా స్థానంలో గా వచ్చింది. టా స్థానంలో ఢా వచ్చింది. గ, స, గజడ దబలు. ఇక్కడ సరళాలు అంటే మనకి గజడ దబలు. ఇక్కడ టా స్థానంలో మనకి డా వచ్చింది. ఈ మళ్ళీ ఇక్కడ చూడండి, తా స్థానంలో తా బదులు మనకి దా వచ్చింది. ఇక్కడ పా స్థానంలో మనకి బా, గజడ దబలు. అదే మనము గసడ దవాదేశ సంధిలో మనకి గసడ దవలు వస్తాయి. పరుషం మీదికి ఏమొస్తున్నాయి? గసడ దవలు వస్తున్నాయి. ఇక్కడ సరళాదేశ సంధిలో మనకి సరళాలు అని గుర్తుపెట్టుకోండి. సరళాలు అంటే గసడ గసడ గజడ దబలని సరళాలు అంటాము. సరళాదేశ సంధిలో ధృతము మీది పరుషములకు సరళములగును అని ఇచ్చారు కదా. సరళములు అంటేనే గజడ దబలు. ఈ గజడ దబలు అయితే వస్తాయి. గజడ దవాదేశ సంధిలో పరుషాలకి గజడ దబలు ఆదేశంగా వస్తాయి. సరళాదేశ సంధిలో సరళములు ఆదేశంగా వస్తాయి పరుషముల మీదికి. ఈ విధంగా మీరు ఇవైతే గుర్తించండి. ఇక ధృత సంధి ఐచ్ఛికాల మీద తచ్చమాల మీద కూడా జరుగుతుంది. ఐచ్ఛికాలు అంటే తచ్చమాలు అంటే చూడండి, తచ్చమాలు అంటే సంస్కృత ప్రాకృతిక పదం నుంచి వచ్చిన పదాలు మనకి ప్రకృతుల మీద జరుగుతుంది. ఐచ్ఛికాలు మీద కూడా మనకి జరుగుతుంది సంధి. ఇక కచడ తపలు గజడ దబలుగా సరళాలుగా మారడమే సరళాదేశ సంధి. ఈ కచడ తపలు గజడ దబలుగా మారడాన్నే మనకి సరళాదేశ సంధి అంటారు. ఇక ధృత సంధి చూడండి. ధృత సంధి అంటే ఆదేశ సరళములకు ముందుండే ధృతమునకు బిందువు సంశ్లేష విభాషగా వస్తుంది. సంశ్లేష విభాషగా వస్తుంది. విభాష అంటే మనకి సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక పూచిన్ గల్వల్ అంటే ధృత ప్రకృతిక సంధిని మనకి రెండవ సూత్రం ఇది. మొదటి సూత్రం ఏంటి? ధృత ప్రకృతముల మీది పరుషములకు సరళములగును. ఇక రెండవ సూత్రము ఆదేశ సరళములకు ముందుండే ధృతమునకు బిందు సంశ్లేష విభాషణగా వస్తుంది. ఆదేశ సరళములకు ముందుండే ధృతమునకు బిందు సంశ్లేషణము అంటే బిందువు సంశ్లేషంగా విభాషగా వస్తుంది. అంటే బిందు రావచ్చు, రాకపోవచ్చు. పూచెను ప్లస్ కలువలు, పూచెను ప్లస్ గలువలు. ఇక్కడ గా అనే సరళము ఆదేశంగా వచ్చింది. అదే మనకు బిందువు వచ్చిన రూపం ఏమిటో చూడండి. పూచెను ప్లస్ గలువలు అన్నాం కదా. పూచం గలువలు. ఇక్కడ నాకారము ధృతము పోయి ఇక్కడ ఏమైంది? బిందు సంశ్లేషం అయ్యింది. ఇక్కడ బిందువు రావడం జరిగింది. ధృతములో బిందువు రావడం అయితే జరుగుతుంది. ముందుండే సరళములకు ముందు ఉండే ధృతమునకు బిందు సంశ్లేషణము. ఇక్కడ బిందువు వచ్చిన రూపము. ఇక్కడ నకారము ధృతము పోయి ధృతము స్థానంలో మనకి ఏమొచ్చింది? బిందువు రావడం అయితే జరిగింది. ఇక పూచన్ గలువలు, పూచన్ అరబిందువు కూడా వస్తుంది. గలువలు అరసున్న ఖండ బిందు రూపంలో ఉంటుంది. ఇక్కడ అరసున్న రావచ్చు, పూర్ణ బిందువు కూడా రావచ్చు. పూచన్ గలువలు అన్నప్పుడు సంశ్లేష రూపము. పూచన్ గలువలు అంటే నాకే ఘావొత్తు. ఇక్కడే నకారానికి ధృతానికి ఇక్కడ సరళము ఆది సంశ్లేషంగా రావడాన్ని ఈ రూపంగా ఏర్పడితే దాన్ని సంశ్లేషము అని అంటారు. బిందు రూపంలో ఏర్పడుతుంది, దాన్ని విభాషణ అంటారు. ఇక్కడ సంశ్లేష రూపము అంటే మీది హల్లుతో కూడుకోవడము. సంశ్లేషణము అంటేనే మనకి ధృతంకి ముందు ఉన్న దానికి ఈ పరపదంలో ఉన్న పదము వెళ్ళి ఉండడం, హల్లుతో ఉండడాన్ని దీన్ని సంశ్లేష రూపము అని అంటారు. ఇక పూచెన్ కలువలు, పూచెను గలువలు, పూచెన్ గలువలు. ఇక్కడ నకారం తర్వాత హల్లు గాతో చేరడము. ఇక్కడ నకారంతో ఉన్నటువంటి హల్లు గాతో చేరింది. ఇక సమాన వర్ణాలు కలిస్తే ద్విత్వము, అసమాన వర్ణాలు కలిస్తే సంశ్లేషము అంటారు. ఇక సమాన వర్ణాలు కలిస్తేనే దాన్ని ద్విత్వము అవుతుంది. తర్వాత అసమాన వర్ణాలు కలిస్తే సంశ్లేషం అవుతుంది. అంటే ద్విత్వము అంటే అదే వర్ణం కలిస్తే దాన్ని ద్విత్వం అవుతుంది. వేరే వర్ణం వచ్చి కలిస్తే అది సంశ్లేషం అవుతుంది. ఇక్కడ మనకి పూచెన్ గలువలు, ఇక్కడ నకారము
పూచన్ నా ఒత్తు వచ్చిందనుకోండి మీకు ది ద్విత్వం అవుతుంది. అది వేరే వర్ణం వచ్చింది. ఇక్కడ గా వర్ణం వచ్చింది కాబట్టి దీన్ని సంశ్లేష రూపము అన్నారు. సత్వము అంటే ధృతానికి ప్రకృతి భావము. ఇక బిందు సంశ్లేషాలు రాకపోతే ధృతము మీది పరుషము సరళముగా మారిన రూపమే పూచెను గలువలు ఉంటుందని అర్థము. బిందు సంశ్లేషణం వచ్చింది కాబట్టి దానికి పరుష సరళంగా మారి రూపమే పూచెన్ గలువలుగా ఉంటుందని అర్థం. ధృత సంధిలోని మళ్ళీ 3వ సూత్రం చూడండి. ధృతానికి సరళాలు స్థిరాలు పరమైతే లోపము సంశ్లేష రూపం వైకల్పికంగా వస్తుంది. సంశ్లేష రూపం ఏ విధంగా ఉంటుంది? మనకి వైకల్పికంగా ఉంటుంది. సంధి రావచ్చు, రాకపోవచ్చు. వైకల్పికము అంటే సంధి నిత్యంగా జరగవచ్చు, నిషేధంగా జరగవచ్చు. సంధి జరగకపోవచ్చు. దాన్ని వైకల్పికము అంటాము. ఇక ధృతానికి సరళాలు స్థిరాలు అంటే పరుషాలు సరళాలు కానీ వాటిని మిగిలిన హల్లులని ఏమంటాం మనము? స్థిరాలు అంటాము. పరుషాలు అంటే కచట దబలని మనం పరుషాలు అంటాము. గజడ దబలని మనం సరళాలు అంటాము. గజడ దబలు కాకుండా మిగిలిన ఖ, ఖ, ఇన్య, అన, పప్ప, యార, లావ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి అవి సరళాల క్రిందకైతే వస్తాయి. మిగిలినవి సరళాలు. ఇక పరమైతే లోపము సంశ్లేష రూపం వైకల్పికము. సరళాలకు స్థిరాలు అంటే సరళాలు గసడ దవలకి స్థిరాలు వేరే హల్లు పరమైనప్పుడు సంశ్లేషం వైకల్పికంగా వస్తుంది. అంటే వచ్చెను ప్లస్ గోవులు. ఇక్కడ సరళము పరమైంది. ఇక్కడ ధృతానికి సరళం పరమైనప్పుడు ఏమైంది? పూచెను వచ్చే గోవులు. ఇక్కడ కలిపినప్పుడు ఏమవుతుంది? వచ్చే ఇక నకారం పోయి గోవులు. ఇక్కడ సంధి అనేది జరగలేదు. సంధి అనేది ఇక్కడ జరగలేదు. మరిసెను ఖడ్గము. ఇక్కడ మనకి ఈ ఖడ్గము ఈ స్థిరం అనేది పరమైంది. ఇక్కడేమో సరళము పరమైంది మనకి. ఇక్కడ పరపదం ఏముంది? ఇక్కడ స్థిర వర్ణం అయితే ఉంది. ఇక్కడ స్థిరవరం. ఇది ధృతము, ఇది ధృతము, ఇది స్థిరం. ఈ స్థిరం పరమైన రూపం ఏమిటి? మరిసే ఖడ్గము, మెరిసే ఖడ్గము. ఇక్కడ మెరిసే, ఇక్కడ ధృతము అనేది పోయింది, మనకి ఖడ్గము అనేది ఉంది. వైకల్పికంగా వస్తాయి. సంశ్లేష రూపం ఏ విధంగా ఉంటుంది? సరళాలు స్థిరాలు పరమైతే లోపం ఏర్పడి సంశ్లేష రూపం వైకల్పికంగా వస్తుంది. ఇక్కడ లోపం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మెరిసెను ఖడ్గము అనవచ్చు, మెరిసె ఖడ్గము అని కూడా అనవచ్చు. మెరిసె ఖడ్గము అనవచ్చు, మెరిసెను ఖడ్గము అని కూడా మనం అనవచ్చు. వచ్చెను గోవులు అనవచ్చు, వచ్చే గోవులు అని కూడా అనవచ్చు. రెండింటిని ఉపయోగించవచ్చు. కాబట్టి వచ్చెను గోవులు, మెరిసెను ఖడ్గము అనే స్వత్వరూపాలు ఏర్పడతాయి. ఇక మీకు ఈ ధృత సంధిలో 3 సూత్రాలు అయితే ఉన్నాయి. 3 రకములుగా సంధి అయితే జరుగుతుంది. ఇవైతే చూశారు కదా మీరు. సరళాలతోటి జరగడము, సరళాలు ధృత ప్రకృతికం మీది, పరుషాలకు సరళాలు ఆదేశంగా సరళములగును అనేది మొదటి సూత్రము. రెండవ సూత్రము ఆదేశ సరళాలకు ముందున్న పదం ఏమవుతుంది? బిందు సంశ్లేషము విభాషగా వస్తుంది. బిందు సంశ్లేషము అనేది విభాషగా రావడము. మూడవ సూత్రము ధృతానికి సరళాలు స్థిరాలు పరమైతే లోపం ఏర్పడుతుంది. ఇక్కడ సంశ్లేష రూపం ఏమవుతుంది? వైకల్పికంగా వస్తుంది. ఇక ధృత ప్రకృతి సంధిలో 4వ సూత్రం వర్గ ఎక్కులు. వర్గ ఎక్కులు అంటే మనకి వర్ణంలోని హల్లులలోని మనకి రెండవ హల్లుని ఏమంటాం మనము? వర్గ ఎక్కులు అని అంటాం. వర్గ ఎక్కులు అంటారు. సరళాలు గజడ దబలు పరమైతే ఒకానొక చోట ధృతానికి పూర్ణ బిందువు కనిపిస్తుంది. మనకి వర్గ ఎక్కులకి సరళాలు పరమైతే, సరళాలు అంటే గజడ దబలు పరమైతే ఒకానొక చోట ధృతానికి ఏమవుతుంది? బిందువు కనిపిస్తుంది.
ఒకానొక చోట బిందువు కనపడుతుంది. మనకి పూర్వము ఇక్కడ వర్గ ఎక్కులు. అదే మనకి పరుషాలకి ఏమవుతుంది? పూర్ణ బిందువు ఎక్కడొస్తుంది? సరళాలకి ఆదేశ సరళాలకు ముందుండే ధృతం బిందువు విభాషగా వస్తుంది. ఇక్కడ సరళాలకు వస్తుంది. ఇక్కడ కూడా సరళాలకి మనకి వర్గ ఎక్కులు పరమైతి బిందు కనిపిస్తుంది. వచ్చెను ప్లస్ దాత్రీపతి అని ఇచ్చాడు కదా! దాత్రి ఇది అనేది వర్గ ఎక్కు. ఇక్కడ ఇది ధృతము. ఇక్కడ వచ్చెం దాత్రీపతి. వచ్చెన్ అనకుండా మనకి ఇక్కడ ఏమైంది? ఈ ధృతము బదులు మనకి పూర్ణ బిందువు ఏర్పడింది. వర్గ ఎక్కు పరమైంది. ఇక్కడ పాడెను గంధర్వుడు. గంధర్వుడు అన్నప్పుడు పాడెం గంధర్వుడు. ఇక్కడ నకారం ప్లేస్‌లో మనకి ఏమైతుంది? పూర్ణ బిందువు ఏర్పడింది. అది గసడ దవలకు కూడా మనకి సరళాలకు కూడా ఆదేశ సరళాలకు కూడా పూర్ణ బిందువు ఏర్పడుతుంది. అదే ఇక్కడ వర్గ ఎక్కులకు కూడా పూర్ణ బిందువు ఏర్పడుతుంది. కన్ ప్లస్ దోయి, కం దోయి. ఇక్కడ నకారంలో నుంచి మనకి ధృతం స్థానంలో ఏమైంది? పూర్ణ బిందువు ఏర్పడింది. సరళము పరమైంది. ధృత సంధిలోని మనకి 5వ సూత్రము. అవసానంలోని ధృతానికి కానీ ధృత స్వరానికి కానీ లోపము బహుళముగా అవుతుంది. బహుళముగా అవుతుంది. బహుళము అంటే మనకి నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యక్రాంతము. బహుళము అంటేనే మనకి 4 విధాలుగా సంధి జరగడం. ఇక్కడ వాడు వచ్చెను, వాడు వచ్చెను, వాడు వచ్చెను. ఇక్కడ వాడు ప్లస్ వచ్చెను అని రాయొచ్చు. వాడొచ్చెను అని వాడు వచ్చే, వాడు వచ్చెను అని కూడా రాయొచ్చు. ఇక్కడ ధృత స్వరానికి కానీ లోపం బహుళముగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నకారం ఏమైంది? ధృతము ఉంది. ఇక్కడ ధృతము రాలేదు. వాడు వచ్చే. ఇక్కడ వాడు వచ్చెను. ఇక్కడ అవసానము, చివర అని అర్థము. అవసానము అంటేనే మనకి చివర అని అర్థము. చివర వాక్యం యొక్క చివరలో ను, నన్ ధృతానికి లోపం వస్తుంది. రాకపోతే స్వత్వారూపమే ఉంటుంది. ఇక్కడ అవసానం ధృతానికి కానీ ధృత స్వరానికి కానీ లోపము బహుళముగా ఉంటుంది. అంటే అవసానము అంటే మనకి ఇక్కడ చివర ఉన్నటువంటి నకారము. ఇక్కడ దేనికి లేదు. దీనికి ధృతము ఉంది. లోపము వస్తుంది అని ఇచ్చాడు. ఇక్కడ మనకి దీనికి లోపం అయితే వచ్చింది. రాకపోతే సత్వరూపమే ఉంటుంది. ఉన్న రూపమే ఉంటుంది. పద్యంలో గురువుగా ఉండే అక్షరం చివర గల నన్కు సత్వరూపము రాదు. నన్ పద్యములో నకారం ఉందంటే దానికి సత్వరూపం అనేది రాదు. అతిశయముగా బుద్ధిమంతుడగు బుధసేవన్. ఇందులో చివర సేవన్ అని అలానే ఉంటుంది. సేవను సత్వరూపం ఉండదు. సేవను అని అనము. ఇక్కడ నకారం అనేది సేవన్ అనే రూపమే ఉంటుంది. నకారం వచ్చిందనుకోండి నకారమే ఉంటుంది. పద్యములో చివర మనకి నకారం ఉంటే ఆ నకారం మాత్రమే ఉంటుంది. దానిని ను అని మనము సత్వరూపంలోకి రాయకూడదు. ఇక్కడ సంధి 6వ రూపం ఏంటి చూడండి. కొన్ని చోట్ల ధృతం మీది మరొక ధృతం కనిపిస్తుంది. ధృతము మీద మరొక ధృతము కనిపిస్తుంది. అది యున్నాగగా దివంబునుంబోలే. ఇక్కడ చూడండి, ధృతము మీద మరొక ధృతము కనిపిస్తుంది. అంటే ఇక్కడ ను ఉంది, ఈ ధృతము మళ్ళీ నాగగ అనేది 2 పదాలు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చూడండి నకారం అనేది ఉంది. కొన్ని చోట్ల ధృతము మీద మరొక ధృతం కనిపిస్తూ ఉంది. అది 6వ రూపము.
సంధి ధృత సంధి కార్యము 7వ రూపం చూడండి. నుడి తొలి హశ్వం మీద ఖండబిందువు రాదు. నుడి హస్వము. హశ్వము అంటే మనకి అకారము, హశ్వాక్షరాలు మీది ఖండబిందువు అరసున్నా రాదు. ధృతానికి లోపము రాదని మరొక సూత్రము. ఇక్కడ ధృతానికి లోపము రాదు, అరసున్నా రాదు. ఎక్కడ తొలి హశ్వం మీది ఖండము అంటే ఇక్కడ చూడండి, ముందు ప్లస్ కొంగు, ముందు ము ప్లస్ కొంగు, మునుకొంగు, ముంగొంగు అనైతే వచ్చింది. మున్నొంగు అనైతే వస్తుంది. మునొంగు, కొంగు రూపాలు రావు. కొంబసిడి, కనోదయి ఇలాంటి రూపాలే. ఇక్కడ మనకి బిందువు, నుడి తొలి హస్వం మీది ఖండ బిందువు అరసున్నా రాదు. ధృతానికి లోపం రాదని మరొక సూత్రము. ముందు ప్లస్ కొంగు, ముందు కొంగు అనేది గొంగు అనే రూపంగా ఏర్పడింది. ఇక్కడ ధృత సంధి కార్యము 8వది. సమాసాలలోని ధృతానికి సత్వరూపం ఉండదు. సమాసాలలో ధృతానికి అనేది సత్వరూపం అనేది ఉండదు. సంధిలో కాదు, ఇక్కడ మనకి సమాసంలో ధృతానికి సత్వరూపం అనేది ఉండదు. ఇక్కడ ధృతానికి ప్రకృతి భావమే సత్వము. ధృతానికి ప్రకృతి భావమే సత్వము అంటే ధృతమైన ను అలానే ఉండడము. ధృతమైన ను అలానే ఉండడాన్ని మనకి ఇక్కడ చూడండి. 8వ కారంలో సమాసంలో ధృతానికి సత్వరూపం ఉండదు. ధృతానికి ప్రకృతి భావమే సత్వము. ప్రకృతి భావమే మనకి సత్వము అంటే ధృతానికి ను అలానే ఉండడము. చిగురును కైదవు, చిగురును గైదవు ఇలాంటి పదాలు ఉండదని అర్థము. ఇక్కడ చిగురు గైదవు సాధురూపం. ఇక్కడ మనకి అరసున్నా రావడం అయితే జరిగింది. తలంబ్రాలు, తలన్ ప్లస్ బ్రాలు, తలన్ బ్రాలు అంటాం కదా. ఒడి బ్రాలు, ఒడిన్ ప్లస్ బ్రాలు, సేసన్ బ్రాలు, సేసన బ్రాలు, తోబుట్టువులు, తోడ బుట్టువులు, ఒల్లం బాటు ఇలాంటి వాటిలో ధృతానికి లోపం లేదు. ధృతానికి లోపం లేదు. ఇక మనము నుగాగమ సంధిని అయితే చూద్దాము. సమాసాలలో ఉదంత శ్రీ సమాలకు పుంపులకు పరుష సరళాలు పరమైతి వాటి చివరన ను అనేది వర్ణము ఆగమంగా వస్తుంది. సమాసాలలో మనకి సమాసాలు ఉన్నాయి కదా. సమాసాలలో ఉదంత శ్రీ సమాలకు పుంపులకు పరుష సరళాలు పరమైతి వాటికి చివర ను వర్ణం ఆగమంగా వస్తుంది. చిగురుంగై ఇదువు, తలుకుం గజ్జలు, ఉన్నతంపు గొడుగు. నుక్ ఆగమంగా రావడమే మనకి నుగాగమము. ఇక్కడ నుక్ అనేది ఆగమంగా వస్తే దానిని మనము నుగాగమము అని అంటాము. ఇక్కడ చూడండి. సమాసాలలో ఉదంత శ్రీ సమాలకు పుంపులకు పరుషాలు సరళాలు పరమైతే వాటి చివరన్నటువంటి నూవర్ణం ఆగమంగా వస్తుంది. ఇక పరుషాలకు సరళాలు పరమైనప్పుడే, పరుషాలు సరళాలు పరమైతే, పుంపులకి పరుషాలు సరళాలు పరమైనప్పుడు వాటి చివరన ను ఆగమంగా వస్తుంది వర్ణము. ఇక్కడ సి సమాలు అని అంటే ప్రథమ ఏకవచనం లోపించినటువంటి అచ్చ తెలుగు పదాలు. ఇక్కడ మనకి శ్రీ సమాలు అంటే మనకి ప్రథమ ఏకవచన లోపించి అచ్చ తెలుగు పదాలని మనము శ్రీ సమాలు అంటారు. చిగురు, తలకు అనేటివి శ్రీ సమాలకు ఉన్నటువంటి పదాలు. ఇక్కడ పుంలు ము ప్రత్యయానికి ఆదేశముగా వచ్చెను. ము అనే ప్రత్యయానికి ఆదేశంగా ఇక్కడ పుం అనేవి వచ్చాయి. ఇక్కడ సరసము వచనము
ఇక్కడ సరసము వచనము అన్నప్పుడు ఇక్కడ ము వర్ణానికి మనకి ఈ ము ప్లేస్‌లో ఏమవుతుంది? మనకి పు అనే వర్ణం వస్తుంది. ఇక్కడ చూడండి సరసపు వచనము, సరసంపు వచనము. ఇక్కడ సున్నాతో కూడా ఏర్పడుతుంది. సరసంపు వచనము. ఈ నుగాగమ సంధిలో మనకి గుర్తుంచుకోవాల్సింది శ్రీ సమాలకు. సమాసంలో ఉదంత శ్రీ సమాలకు పు, పుంలకు పరుష సరళాలు పరమైనప్పుడు ఇక్కడ మనకి పరుషాలు సరళాలు పరమైతే వాటి చివర ను అనే వర్ణము ఉంటుంది. ను అనే వర్ణం ఆగమంగా వస్తుంది. సరసము ప్లస్ వచనము, సరసపు వచనము. విధాన సామ్యార్థము, వ్యాకరణ కార్యము ప్రత్యేకంగా విధించిన సామర్థ్యము అని అర్థం. ఒక చోట లోపమని చెప్పి మరొక చోట లోపం లేదని వ్యాకరణ కార్యాన్ని చెప్పడం. ఇక